నిన్నగాక మన మీరు చూసారు సమ్మక్క సారలమ్మ జాతర 100 రోజుల్లో ఎన్ని పనులు చేసినామో 2 కోట్ల మంది దర్శించుకున్నారు. ఎప్పుడైనా సమ్మక్క సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి అయినాక ఆ పెద్ద మనిషి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయరు. ఇంటికి పోయి మా సురేఖమ్మ మా సీతక్క పోయి ఆహ్వాన పత్రిక ఇచ్చింది. సరే ఆయన రాలేదు అనుకుందాం, కనీసం ఆ పిల్లలకని ఏమైందే? సోమరిపోతులా దున్నపోతులా? సమ్మక్క సారలమ్మని దర్శించుకోవడానికి నామోష చెట్టంతా పెరిగిండు అల్లుడు. సమ్మక్క సారలమ్మ దర్శనానికి రావచ్చు కదా, గాలికి తిరుగుతాడు ఊరు మీద పడి అచ్చోసిన ఆంబోతులాక కేటీఆర్ సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చిందా? అంటే వేములవాడ రాజన్న అయినా సరే సమ్మక్క సారలమ్మ అయినా సరే ఇవన్నీ పేదోళ్ళ దేవుళ్ళను దర్శనం చేసుకుంటే అదో నామోషి అనుకొని మన దగ్గరకు వస్తలేడు. అందుకే ఇవాళ పేదలు గొలుచుకునే దేవుళ్ళు ఏవైతున్నాయో పేదల కోసం ఈ దేవుళ్ళను అభివృద్ధి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడదు. ఉట్టి మీద పాలుంటే పిల్లి కింద కూర్చొని శాపనార్థాలు పెడతాంటే ఆ ఉట్టి తెగిపడిపోను, ఆ కుండ వలిగిపోను అని. అట్లనే ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పిల్లి శాపనార్థాలు పెడుతున్నారు. ఈ ప్రభుత్వం పడిపోతుంది, రేవంత్ రెడ్డి అయిపోతాడని.